గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సుప్రీంకోర్టుకి. ఓహో! సో అంచేత తర్వాత నెక్స్ట్ హియరింగ్ నవంబర్ 11వ తారీఖు పడింది. అవును. సో అంటే చీఫ్ జస్టిస్ గా ఆయన కోర్టుకి వెళ్తుంది. సో కాబట్టి ఎంతో కొంత ప్రోగ్రెస్ చూపెట్టవలసిన బాధ్యత అయితే ఉంది. ఎంత ప్రోగ్రెస్ చూపెడతారు అనేది మనం చెప్పలేం కానీ, ఎందుకంటే నిరంజన్ రెడ్డి గారు లాంటి గొప్ప గొప్ప న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తిలో ఉద్దండులు. అలాగే హూ ఇస్ ద బెస్ట్ అనేది ద కాస్ట్లీయెస్ట్ లాయర్స్ అని పెట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి No. వాళ్ళు ఎంత అడ్వాంటేజ్ ఉంటే అంత అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం. సారాన్ని తీసుకోగలరు. కానీ ఎంతో కొంత వేగం అయితే పుంజుకుంటుంది. నా ప్రయత్నం లోపం అయితే ఉండదు. Yes. కూడా మరి Mm. నిజంగా సుప్రీంకోర్టులో కేసులు పర్సూ చేయాలంటే అది ఒక మాదిరోడ్డు వల్ల కాదు. అవును. బట్ దిగిన తర్వాత మనం ఈ ప్రయత్నంలో నేను తగ్గొచ్చు, ఓడిపోవచ్చు కూడా. కానీ మరి దిగిన తర్వాత వెనకంజ వేయకూడదు కాబట్టి నేను ఐ విల్ కంటిన్యూ మై ఫైట్. నాకైతే నమ్మకం ఉంది, డెఫినెట్ గా ఎంతో కొంత స్పీడప్ అవుతుంది. అవును. సో ఓవరాల్ గా పరిస్థితులు కూడా మారాయి కదా. గతంలో అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో దానికి సంబంధించి కొన్ని అంశాలని, వెసులుబాట్లని, అదే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా మిగిలినటువంటి సంబంధ ఉన్నందువల్ల బాంధవ్యాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి పరిస్థితిగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కదా. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఉమ్, నేను ఒకసారి వెళ్తే 60 లక్షలు ఖర్చు అవుతుంది, ఉమ్, ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంత బాగోలేదు కాబట్టి ఇబ్బందులు ఉంటాయి, సో దయతో అర్థం చేసుకుని నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని ఆయన అడగటం. మరి లోవర్ కోర్టు తిరస్కరించిన హైకోర్టు వారి దీనస్థితిని అర్థం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వ దీనస్థితిని అర్థం చేసుకుని ఎల్లక్కర్లేదని చెప్పి మరి హైకోర్టు కూడా ఆయనకు ఒక ఆర్డర్ ఇచ్చింది. మరి గుడ్ ఆర్ బ్యాడ్, ఒకసారి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎవరైనా దాన్ని అవును. శిరస వహించవలసిందే. ఇక్కడ దాన్ని ఛాలెంజ్ కూడా చేయలేదు. సుప్రీంకోర్టుకి ఏం వెళ్ళాల, అవును. సుప్రీంకోర్టుకి ఏం వెళ్ళలేదు. ఉమ్. దాని మీద సిబిఐ వాళ్ళు ఏమి ఛాలెంజ్ చేయలే. మరి అయితే సార్ ఇక్కడ ఒక చిన్న విషయం కూడా చెప్పాలి. ఎందుకంటే అప్పుడు సీఎంగా ఉంటే ఎంత ఖర్చు అవుతుంది, పరిస్థితి ఉంటుంది, భారం వద్దని చెప్పారు కదా. ఇప్పుడు కూడా సేమ్ ఆయన సీఎంకు ఉన్న రక్షణ కావాలని చెప్పి ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేశారు. నాకు సెక్యూరిటీ పరంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలు కల్పించాలన్నారు. సో ఆ లెక్కను చూసినప్పుడు ఇప్పుడు కూడా ఒకవేళ హైకోర్టులో ఏమొస్తుందో ఫైనల్ గా చూడాలి. ఎందుకంటే వెహికల్ మార్చేందుకు లేకపోతే మిగిలినటువంటి విషయాలు ఉన్నారు. సో అదే పరిస్థితి కదా. సందర్భం వచ్చింది కాబట్టి శ్రీహరి, సార్ అది ఆయన అడిగినట్టు Z+ కేటగిరీ అయితే ఉంది. Z+ కేటగిరీకి సుమారు ఒక 72 మంది వరకు ఉంటారు అవును. ఓవరాల్ గా. చంద్రబాబు నాయుడు గారు అంత అలిపిరి సంఘటనలో బాంబుల్లో ఉన్న అంత దాని నుంచి బయటపడిన ఇవన్నీ ఏముంది, ఊరికేనే యాక్చువల్ గా కొలకరాయి కాదు, గడద గుడ్డు కాదు, అది ఒక పెద్ద దండ వేసేటప్పుడు ఉమ్. అందులో చిన్న ఇవి ఉంటాయి కదా, కొంచెం వైరు ఉంటుంది. ఓకే సార్. ఆ వైరు గీసుకున్న మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఉహుం. ఆ గీసుకున్నది చిన్న వైరు. ఉహుం. ఆ వైరు గీసుకుంటే, ఎందుకంటే నేను ఆ కన్సర్న్ డాక్టర్ ఎవరైతే ఆయన వైద్యం చేశారో ఆ డాక్టర్ గారితో మాట్లాడాను. ఓ ఏంటిది గీత గీసి వచ్చేసారా ఏంటని అడిగితే, లేదంటే గీత నిజం, ఉమ్. కానీ అది గులకరాయి కాదు, ఏమి కాదు, ఆ దండలో చిన్న వైరు ఉండి, ఆ దండ పెద్ద దండ కదా, అది క్రేన్ తో వేసిన దండ కదా, అందులో వైర్లు ఉంటాయి కొంచెం, ఈ మామూలు దారాలు ఆగవు. ఓకే సార్. ఆ వైరు కొంచెం ఇక్కడ గీసుకుంది లైట్ గా. ఉహుం. వైర్ గీసుకున్న మాట అయితే వాస్తవమే, కానీ అది ఆయన అంత దండ వేయించుకోకపోతే ఆ గొడవ లేదు. ఎవడో వచ్చి ఏం చేయలే. ఉహుం. ఆ కోడికత్తి అనేది కూడా మనం